అందరికీ నమస్కారం అండి. నా పేరు టిఆర్ఎస్ నారాయణ. మనం ఇంతకుముందు రెండు వీడియోల్లో రిమైండర్స్ శేషములు కొనుక్కోవడం గురించి రెండు వీడియోలు నేర్చుకున్నాం అండి. ఇప్పుడు ఇది మూడో వీడియో. దీనిలో భాగంగా మనం ఫైండ్ ద రిమైండర్ వెన్ 7 power 11 raised 22 raised 33 raised 44 ఈజ్ డివైడెడ్ బై 5. ఇది ఒక క్వశ్చన్. అలానే బి ఏంటంటే 32 power 32 raised 32 ఈజ్ డివైడెడ్ బై 7. ఇవి రెండు క్వశ్చన్లు అండి. తెలుగులోనైతే ఈ క్రింది వాడి శేషములు కనుగొనుము. 5చే రైట్ 7 power 11 raised 22 raised 33 raised 44ని భాగించినప్పుడు 7చే 32 power 32 raised 32ని భాగించినప్పుడు శేషములు ఏమొస్తాయి కనుక్కోమని. ఇవండి క్వశ్చన్స్. సరే, ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే మనం 5 చేత 5 చే భాగించినప్పుడు మనకేమి ఇచ్చారండి? ఇది 7 power 11 raised 22 raised 33 raised 44. దీన్ని 5 చేత భాగిస్తాం. ఓకే, ఫస్ట్ 5 చేత 7ని భాగించండి. ఫస్ట్ 7ని భాగించేస్తే మనకి ఎంత వస్తుంది? 2 వస్తుంది. రిమైండర్ 2 power 11 raised 22 raised 33 raised 44 అని వస్తుంది. 5 అని. ఓకే, సరే, ఇది చేసే ముందు 2కి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. 5తో మనం 2ని డివైడ్ చేస్తాం. 2 power 1 ఎంత అవుతుందో మనం ఒకసారి చూద్దాం. 2 power 1 దేంతో డివైడ్ చేస్తున్నాము? 5 చోటు భాగిస్తాం. అంటే mod 5 అయినప్పుడు ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2 స్క్వేర్ అయితే ఎంత వస్తుంది? 4 కదా. 5 చేత 4ని భాగిస్తే ఎంత? 4 వస్తుంది కదా. mod 5 అని రాస్తాం. రైట్. అలానే 2 cube అండి. 2 cube అంటే 8 అంటే 5 చేత భాగిస్తే ఎంత వస్తుంది? 8ని 5 చేత భాగిస్తే 3 వస్తుంది. కాబట్టి mod 5 అని రాస్తాం. 2 power 4 అండి. 2 power 4 అంటే ఎంత? 16. 5 చేత భాగిస్తే 5 3 15 అంటే 1 వస్తుంది. కాబట్టి mod 5 అని రాస్తాం. 2 power 5 తీసుకోండి. 5 తీసుకుంటే అగైన్ ఏమవుతుంది? రైట్, ఇక్కడ 2 power 4 ఇక్కడ 4 మల్టిప్లై చేసాం కదా. సారీ, 2 power 4 ఇక్కడ 2 మల్టిప్లై చేసాం కదా. 2 మల్టిప్లై చేసాము అంటే 2ను గుణించాము. మరి ఇటువైపు కూడా 2ను గుణిస్తాం కదా. 2ను గుణిస్తే మనకి 2 వస్తుంది. ఒక 2 5 చేత భాగిస్తే 2 కదా. కాబట్టి 2 వస్తుంది. 5 చేత భాగిస్తే శేషం 2 వస్తుంది. మరి అదే 2 power 6 అంటే 2 power 6 అంటే ఏమవుతుంది? ఇక్కడ మళ్ళీ 2 చేత గుణించాము. ఇక్కడ కూడా 2 చేత గుణిస్తే 2 2 4. 5 చేత 4ని భాగిస్తే ఏమొస్తుంది? శేషం 4 వస్తుంది. అలానే 2 power 7 తీసుకోండి. 2 power 7 తీసుకుంటే అంటే 2 power 6కి 2 మల్టిప్లై చేస్తే 2 power 7 అవుతుంది. 2 power 7 అవుతుంది. అంటే ఇక్కడ అది 4కి 2 మల్టిప్లై చేస్తే 8 అవుతుంది. 5 చేత భాగిస్తే 3 వస్తుంది. రైట్. తర్వాత ఇంకొకటి తీసుకుని ఆపేస్తాను నేను. 2 power 8 తీసుకుంటే 2 power 8 అంటే ఇప్పుడు 3కి 2ని మల్టిప్లై చేస్తే 3 2 6. 5 చేత భాగిస్తే శేషం అంతా 1 వస్తుంది. కాబట్టి mod 5 అని తీసుకోండి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, పవరు 2 power 1 2 square 2 cube 2 4 అంటే 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ సేమ్ చూడండి. మొదట 2 power 1కి ఎంత వచ్చింది? మనకి శేషం 2 వచ్చింది. 5 చేత భాగిస్తే 2 స్క్వేర్కి 4 వచ్చింది. 2 క్యూబ్కి 3 వచ్చింది. 2 power 4కి 1 వచ్చింది. మళ్ళీ 2 power 5 నుంచి 2 power 8 వరకు 2 4 3 1. అంటే మనకి ఏమవుతున్నాయి? సైక్లిక్గా శేషములు అనేవి సైక్లిక్గా మనకు వస్తున్నాయండి. అంటే చక్రీయంగా వస్తూ ఉన్నాయి. 2 4 3 1 2 4 3 1 ఇట్లా మన చక్రీయంగా వస్తూ ఉన్నాయండి. కాబట్టి దీని సైక్లిసిటీ ఎంత?
4, దీని సైక్లిసిటీ 4 అంటే చక్రీయత 4. చక్రీయత 4 కాబట్టి ఇప్పుడు ఈ రెండు యొక్క పవరు 11 ఏదైతే ఉందో ఆ 11ని నేనేం చేస్తున్నానంటే ఆ 11ని నేను 4 చేత భాగిస్తాను. ఎందుకు? దీని చక్రీయత ఎంత ఉంది? చక్రీయత సైక్లిసిటీ 4, సైక్లిసిటీ ఎంత ఉందంటే 4 ఉందండి. సైక్లిసిటీ అనేది 4 ఉంది, రైట్. అంటే చక్రీయంగా మళ్ళీ 4 స్టెప్స్ తర్వాత ఏమవుతుంది? మళ్ళీ 2 4 3 1 తర్వాత మళ్ళీ 2 4 3 1 అనేది మనకి శేషం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వచ్చింది, తర్వాత ఇక్కడ 4 3 1, మళ్ళీ ఏమవుతుందండి? మళ్ళీ 5 చేత అట్లా 2 4 5 భాగిస్తే 2 వస్తుంది, తర్వాత 2 4 6ని భాగిస్తే 4 3 1, మళ్ళీ 2 4 9 అంటే 2, 2 4 10 అంటే 4, 2 4 11 3, 2 4 12 అంటే 1. అంటే అంటే పవర్ అనేది 4 యొక్క చక్రీయతకి కలిగి ఉన్నప్పుడు 4 యొక్క చక్రీయతని కలిగి ఉందని అర్థం. ఎందుకంటే ప్రతిసారి 4 స్టెప్లు అయిన తర్వాత ఏమవుతుందండి? రైట్, పవర్ అనేది 2 4 4 నుంచి 2 4 8కి జంప్ అయింది, మరి 2 4 8 నుంచి 2 4 12కి ఇట్లా జంప్ అవుతున్నప్పుడు ఏమవుతుందండి? మళ్ళీ ఆ చక్రీయతలో మీకు ఆ సైక్లిసిటీలో మీకు అవే రిమైండర్స్ అనేవి పునరావృతం అవుతున్నాయి. రైట్, రిమైండర్స్ అనేవి కంటిన్యూగా మళ్ళీ తిరిగి వస్తున్నాయి, రీఅక్కర్ అవుతున్నాయి, తిరిగి అవే వస్తున్నాయి. కాబట్టి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ 11ని మనం ఏం చేస్తామంటే ఆ 11ని మనం ఏం చేస్తామంటే డివైడ్ చేస్తారండి. దేని చేత డివైడ్ చేస్తారు? 11ని, రైట్. దీని సైక్లిసిటీ ఎంత అని చెప్పాం? చక్రీయత ఎంత? 4 కదా, 4 చేత భాగించండి. 4 నేనేం చేస్తున్నానంటే నెగిటివ్ రిమైండర్ తీసుకున్నానండి. 4 ఎంతలో పోతుంది? 4 3 12 అంటే మనకి -1 వస్తుందండి. -1 వస్తుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు 11 అనమాట 4 చేత మనం డివైడ్ చేస్తే 11ని మనం 4 చేత డివైడ్ చేస్తే ఈ 11ని మనం 4 చేత డివైడ్ చేస్తే మనకి -1 వచ్చింది. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే -1 హోల్ పవర్ 11కి -1 వచ్చింది. పవర్ ఎంత ఉందండి? 22 పవర్ 33 పవర్ 44 అని ఉంది. -1 పవరు ఎంత ఉంది? 22 అని ఉంది, అంటే ఈవెన్. ఆ పైన మనకు అనవసరం. అంటే -1 హోల్ పవర్ ఈవెన్ అంటే మరి సరి లేదా సరి సంఖ్య, సరిఘాతం అనేది ఉంది. సరిఘాతం ఉంది కాబట్టి మీకు ఏమొస్తుంది? +1 వస్తుంది. అంటే ఇప్పుడు మీరు 11 పవర్ 22 పవర్ 33 రైట్ రైజ్డ్ 44ను రైట్ దేంతో డివైడ్ చేస్తున్నారు? దీన్ని 4 చే డివైడ్ చేస్తే 4 చే డివైడ్ చేస్తే మనకి శేషం ఎంత వచ్చింది? శేషం ఒకటి వచ్చింది. కాబట్టి సో ఏమని రాస్తాం మనం? కాబట్టి ఏమని రాస్తాం దీన్ని? రైట్, 11 పవర్ 22 పవర్ 33 పవర్ 44ను 4n+1గా రాయవచ్చుగా. రాయవచ్చును, 4n+1గా రాయొచ్చును కదా. ఎందుకు 4n+1గా రాయొచ్చు అని చెప్తున్నాను అంటే 4 చేత మీరు భాగిస్తే ఈ n అనేది భాగఫలం. n అనేది 4 భాగఫలం. అంటే 11 పవర్ 22 రైజ్డ్ 33 రైజ్డ్ 44ను మీరు 4 చేత భాగిస్తే 4 చేత భాగిస్తే మీకు ఏమొచ్చింది? 4n+1 అనేది మీకు ఏమొచ్చింది? శేషం 1 వచ్చింది. అంటే 4 చేత భాగి శేషం 1 వచ్చింది. n అనేది ఏంటి? ఇక్కడ భాగఫలం. n అనేది ఏదైనా కావచ్చు, ఏ నెంబర్ అయినా కావచ్చు, అది పెద్ద సంఖ్య కాబట్టి ఏదో ఒకటి వస్తుంది. మనకి n వాల్యూ తెలియదు ఇక్కడ, కానీ n ఏదైనా మనకు అనవసరం. 4n+1గా రాయొచ్చు. అంటే ఈ మొత్తం 11 పవర్ 22 రైజ్డ్ 33 రైజ్డ్ 44ని 4n+1గా రాయొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం అసలు ప్రాబ్లంలోకి వస్తే ఇక్కడ ఒకసారి చూడండి, 2 పవర్ దీన్ని 4n+1గా రాస్తాం, by 5n రాస్తున్నాం.
బై 5 అయినప్పుడు దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, దీని నుంచి ఏం రాయొచ్చు, దీని నుంచి ఏం రాయొచ్చు అంటే 2/4. ఇప్పుడు మనం ఏంటంటే మన చిన్న క్లాసుల్లో మనం ఈ ఘాతాలు లేదా ఘాతాంక న్యాయాలకు సంబంధించి మనం నేర్చుకున్నాం. ఏమైనా నేర్చుకున్నాం, ఏ ఫార్ ఎం అని అంటే ఏ ఫార్ ఎం హోల్ ఫార్ ఎన్ అని రాయొచ్చు. కాబట్టి 2/4 హోల్ పవర్ ఎన్ అని రాస్తాము. మరి ప్లస్ ఉంటే ఏమవుతుంది, ఇలా 2/1గా రాసుకుంటున్నాం. ఈ విధంగా రాస్తాం. బై 5 అని రాస్తాం. 5 అని రాస్తాం. ఇప్పుడు శేషం కనుక్కోవాలి, రిమైండర్ శేషం కనుక్కోవాలి. 2/4కి 5 చేత భాగిస్తే శేషం ఎంత అండి? శేషం 1. 2/4ని 5 చేత భాగిస్తే mod 5 అంటే శేషం ఎంత? 1 కదా. సో 1 1/4 1/n ఇంటూ 2/1 అంటే 2 కదా, బై 5 అని వస్తుంది. రైట్. ఇప్పుడు రిమైండర్ చూడండి, శేషం ఎంత? 1/n అంటే 1 కదా, 1 ఇంటూ 2 అంటే 2 కదా. ఇప్పుడు 2ని 5 చేత మనం డివైడ్ చేసి ఏమొస్తుంది? 2 వస్తుంది. కాబట్టి రిమైండర్ ఎంత వస్తుందండి? 2 అండి. సో ఇది ఆన్సర్. రైట్. అంటే ఇది కొంచెం ఇంతకుముందు చెప్పుకున్న దానికన్నా కాస్త భిన్నంగా ఉంది, కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది ఇది. రైట్. అంటే ఇవి వీటి మీద అవగాహన ఉండాలంటే ఇలాంటి టైప్ ప్రాబ్లమ్స్ మనం చేస్తే వీటి మీద మనకి అవగాహన అనేది వస్తుందండి. సరే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 7 చేత రైట్ 32/32 రైజ్డ్ 32ను భాగించినప్పుడు మనకి శేషం ఏమొస్తుంది ఇక్కడ కనుక్కోమన్నాడు. శేషం ఏంటో కనుక్కోమన్నాడు. రైట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ బి చూడండి. ఏంటది? 7/32 రైజ్డ్ 32. ఇక్కడ కూడా ఏం చేస్తామంటే 32ని ఫస్ట్ మనం భాగిస్తున్నాము. 32ని భాగించండి. 32ని 7 చేత భాగిస్తాం. mod 7 అంటే ఎంత వస్తుంది? 7 4 28 కదా. 28 అంటే 32 నుంచి 28 తీసేస్తే మనకి 4 వస్తుందండి. 32 ఈజ్ కాంగ్రుయెంట్ టు 4 mod 7 అని చదువుతాం. కాబట్టి రిమైండర్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4/32 రైజ్డ్ 32 బై 7. ఓకే. ఇప్పుడు ఈ 32 పవర్ ఏదైతే ఉందో, ఈ 32 పవర్ రైట్ 32 ఏదైతే ఉందో, ఇప్పుడు వీటిని రెండింటినీ తీసుకోవాలి మనం. రైట్. రెండింటినీ తీసుకోవాలి. తీసుకునేటప్పుడు 4 యొక్క పవర్స్ని 7తో మనం చెక్ చేసి చూసుకోవాలి. అంటే 4/1 అయినప్పుడు మనకి శేషం ఎంత వస్తుంది, 4/2 అయినప్పుడు శేషం ఎంత, 4³ అయినప్పుడు శేషం ఎంత అనేది మనం చెక్ చేసుకుందాం. 4/1 అంటే 7తో మీరు డివైడ్ చేసి ఎంత వస్తుంది? 4 వస్తుంది కదా. సో mod 7 అండ్ 4² తీసుకున్నారు అనుకోండి. 4² తీసుకుంటే 16 కాబట్టి రైట్ 16 కాబట్టి 16 కాబట్టి మనం ఏమొస్తుంది? 7తో డివైడ్ చేస్తే 16ని 7 2s are 14 అంటే ఇంకా 2 మిగులుతుంది. 4³ తీసుకుంటే 4³ అంటే ఇటువైపు మనం 4 చేత గుణించాము. ఇక్కడ కూడా మీరు 4 చేత గుణిస్తే 2 4 8, కానీ 7తో డివైడ్ చేస్తే 8ని 1 వస్తుంది శేషం. mod 7 శేషం ఎంత వస్తుందంటే 1 వస్తుంది. రైట్. శేషం 1 వస్తుంది. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి మళ్ళీ మీకు ఎంత? 4/4 తీసుకున్నారు అనుకోండి. 4/4 తీసుకుంటే మీకు 4 వస్తుంది. mod 7 4. అదే 4/5 తీసుకున్నారు అనుకోండి. రైట్. 4/5 తీసుకుంటే 2 వస్తుంది. 4/6 అయితే 4/6 అనుకోండి. మీరు భాగించి చూస్తే మీకే తెలుస్తుంది. రైట్. 4/6 అనుకోండి. రైట్. 4/6 తీసుకోండి. 4/6 తీసుకుంటే రైట్ మనకి ఎంత వస్తుంది? మళ్ళీ ఇక్కడ 2 వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనకు 1 వస్తుంది. అంటే mod 7 అంటే దీని చక్రీయత ఎంత? చక్రీయత లేదా సైక్లిసిటీ. చక్రీయత లేదా సైక్లిసిటీ ఎంత? 3. దీని చక్రీయత లేదా సైక్లిసిటీ 3. అంటే 4 యొక్క ఘాతం 3 అయిన తర్వాత మళ్ళీ మారుతుంది. అంటే 3 యొక్క పవర్లో 3 యొక్క గుణిజాలు అయిన తర్వాత మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే
ఎవ్రీ 3 స్టెప్స్కి నీకు రైట్ ఏమవుతున్నాయి, మళ్ళీ రిమైండర్స్ అనేవి మళ్ళీ పాత రిమైండర్స్ వస్తాయండి. రైట్ ఎవ్రీ 3 స్టెప్స్కి. అంటే ఇక్కడ 4 for 1 4, 4 square 2, 4 for 4 cube 1, మళ్ళీ 4 for 4 4, 4 for 5 2, 4 for 6 1, 4 for 7 1 4, 4 for 8 4 2, 4 for 9 1 అండి. అంటే 4 యొక్క ఘాతం 3 యొక్క గుణిజాలు అవుతున్నాయి, అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 అవుతున్నాయి. అలా అయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మారుతూ ఉందన్నమాట, మళ్ళీ మారుతూ ఉంటుంది ఎవ్రీ టైం. అంటే ఎవ్రీ 3 స్టెప్స్కి మీకు ఏమవుతుంది, మళ్ళీ శేషాలు అనేవి మళ్ళీ మీకు పారంపర్యంగా రైట్ అవి మళ్ళీ వస్తూ ఉంటాయి, పునరావృతం అవుతూ ఉన్నాయి. శేషములు అనేవి పునరావృతం అవుతున్నాయి, రీఅక్కర్ అవుతున్నాయి, రికరింగ్ అవుతున్నాయి, రీఅక్కర్. కాబట్టి ఏం చేస్తామంటే 32ని రైట్ 32ని 3 చేత మనం భాగిస్తారు. భాగించిన తర్వాత శేషం ఎంత వస్తుందో కనుక్కుంటాం. రైట్ 32/32ని 3 చేత భాగించాలి. రైట్ కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ రైట్ 32ని తీసుకోండి. రైట్ 32ని 3 చేత 32/1 కదా. 32/1ని 3 చేత భాగించాలి. mod 3 not 32/1 అంటే 32. 3 ఎక్కంతో ఎన్నిసార్లు పోతుంది, 3 పదులు పోతుంది అంటే 2 వస్తుంది. మళ్ళీ 32 32 స్క్వేర్ రైట్ 32 స్క్వేర్ ఇలా చేయొచ్చు. లేదంటే 32ని 3 చేత కలిసి 2/32 అని వస్తుంది. 2/32 అంటే మీరు అలా కూడా చేయొచ్చు, ఇంకో విధంగా కూడా చేయొచ్చు. కొన్ని 32 స్క్వేర్ చూడండి. 32 స్క్వేర్ అంటే మీకు ఎంత వస్తుంది, ఇది 232 64 64 కాబట్టి mod 3 అంటే మీకు ఇది ఎంత వస్తుంది, 64 అంటే 3తోని 3 21లో పోతుంది, 21లో పోతుంది కాబట్టి మీకు ఎంత వస్తుంది, 1 వస్తుంది. అంటే దీని యొక్క చక్రీయత ఎంత, దీని యొక్క చక్రీయత 2 అండి. 3 చేత భాగిస్తే దీని యొక్క చక్రీయత 2. ఎవ్రీ 2 స్టెప్స్కి ఇది మారుతుంది. సరే ఇలా చేసే కన్నా నేను చెప్పేది ఏంటంటే, ఇలా చేసే కన్నా 32ని మీరు 3 చేత భాగిస్తే 3 పదులు 30 కదా, 2 వచ్చింది కదా, 2 వచ్చింది కాబట్టి అంటే 32/32ని 3 చేత మనం డివైడ్ చేస్తాం. 3 చేత డివైడ్ చేస్తాం. 3 చేత డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 2 వచ్చింది, 2/32 అని వచ్చింది బై 3. అగైన్ ఏం చేస్తున్నాం, దీన్ని 2 స్క్వేర్ చేస్తాం. 2 స్క్వేర్ హోల్ పవర్ ఎంత 16 వస్తుంది బై 3. 2 స్క్వేర్ అంటే 4 అండి. 4 అయినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. అంటే 1/16 బై 3 అంటే రిమైండర్ ఎంత వస్తుందండి, రిమైండర్ 1 వస్తుందండి. రిమైండర్ అనేది 1 వస్తుంది. రిమైండర్ 1 వస్తుంది కాబట్టి ఈ 32/32ని 32/32ని మనం ఎలా రాయొచ్చు, 3q+1 అని రాయొచ్చు కదా. అంటే 32/32ని 3 చేత భాగిస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది, శేషం ఎంత వస్తుంది, 1 వస్తుంది. శేషం అనేది 1 వస్తుంది. ఓకే, లేదంటే దీన్ని కూడా అట్లానే రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 32 స్క్వేర్ అని రాసాం కాబట్టి, సో 32 స్క్వేర్ హోల్ పవర్ ఎంత ఉంది, 16 అండి. అంటే ఎంత వస్తుంది ఇక్కడ, దీని ప్రకారం అయినా సరే రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. రిమైండర్ అనేది 1 వస్తుంది. ఎందుకు, 32 స్క్వేర్ 1 కదా. ఇక్కడ 32 స్క్వేర్ అనేది 1 అండి. ఇక్కడ 32 స్క్వేర్ అనేది తీసుకుంటే mod 3 అని తీసుకుంటే అంటే 3 చేత భాగిస్తే మీకు ఎంత వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. కాబట్టి రిమైండర్ 1 అంటే ఇక్కడ ఇలా తీసుకోవచ్చు, లేదా ఈ విధంగా చేయొచ్చు, 2 విధాలా చేయొచ్చు. ఏది చేసినా నేనేం చెప్తున్నానంటే, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 32/32ని 3 చేత భాగిస్తే q అనేటువంటిది కొంత కోషెంట్ అంటే మనకు భాగఫలం వస్తుంది, 1 అనేటువంటిది శేషం వస్తుంది. అంటే 32/32ని ఈ రూపంలో రాయొచ్చు, 3q+1గా రాయొచ్చు అని అర్థం. q అనేది ఏదైనా కావచ్చు, ఎంతో కొంత నెంబర్ ఉంటుంది, ఏంటనేది కావచ్చు, ఏదైనా ఒక సంఖ్య ఉంటుంది. రైట్ కాబట్టి ఇప్పుడు ప్రాబ్లంలోకి వద్దామండి మనం. రైట్ ఏ ప్రాబ్లంలోకి వస్తే ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు మనం, 4 పవర్ రైట్ 32/32ని 3 చేత భాగిస్తే ఏమైనా వచ్చింది, 3q+1 అని వచ్చింది బై 7 అని రాస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం మనం, తిరిగి 4³ అని రాస్తున్నాము. రైట్ హోల్ పవర్ q అని రాస్తాం.
ఏ ఫార్ములా ఏ ఫార్ ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్ ఎం ఓల్ ఫార్ ఎన్ ఫార్ములా ఇంటూ ఇప్పుడు ఏ ఫార్ ఎం ప్లస్ ఎన్ అంటే ప్లస్ ఎన్ అంటే ఏ ఫార్ ఎమ్ ఇంటూ ఏ ఫార్ ఎన్ అని రాస్తాం కాబట్టి ఈ 1 అని ఏమని రాయొచ్చు ఇక్కడ 4 ఫార్ 1 అని రాయొచ్చు బై 7 అని రాస్తాం. ఇప్పుడు రిమైండర్ కనుక్కో రిమైండర్ ఏంటి అని చూద్దాం. సో ఇక్కడ రిమైండర్ ఏంటంటే 4 క్యూబ్ అంటే ఇక్కడ ఎంత ఉంది రైట్ 7తో డివైడ్ చేస్తే 1 వస్తుంది కదా రిమైండర్ అంటే శేషం 1 వస్తుంది కదా 1 పవర్ క్యూబ్ ఇంటూ 4 ఫార్ 1 అంటే 4 బై 7 రైట్. మీరు క్లియర్గా 1 ఫార్ క్యూ అంటే 1 ఇంటూ 4 అంటే 4 కాబట్టి 7 చేత 4ని మీరు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది రిమైండర్ 4 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అండి ఆన్సర్ 4 అండి రిమైండర్ 4 వస్తుంది. శేషం అనేది 4 వస్తుంది. సో ఇవి కాస్త టైం తీసుకుంటాయి కాకపోతే మనకి చేయడం అలవాటు అయితే వేగంగా చేయొచ్చండి ప్రాబ్లమ్స్. మనకి అలవాటు అవ్వాలి ఏదైనా సరే అలవాటు అయితేనే మనం స్పీడ్గా చేయగలుగుతాం ఏ పనైనా సరే రైట్. థ్యాంక్ యూ అండి.